కానివ్వండి, దీపంతలు, గణపతులు, మరి ఇతరత్ర మట్టితో ఏవైతే చేస్తారో గ్లాసులు, టీ కప్స్, గ్లాసెస్, తర్వాత అలాంటి కొరకు ఆధునిక పరికరాలతో ప్రభుత్వం మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ నుంచి మన జగిత్యాల జిల్లా నుంచి 10 మంది మాస్టర్ ట్రైనర్స్కి హైదరాబాద్ స్వామి రామానంద తీర్థ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి పంపించి వాళ్ళకి ఈ ఆధునిక యంత్రాలతో ఎలా తయారు చేయాలి, దీపంతలు కానీ, గణపతులు, అలాగే గ్లాసెస్, మిగతా తావాలు కానీ అన్నీ కూడా ఈ యంత్రాలపై చేయొచ్చు. అందుకొరకై 10 మందికి గాను మనకు ఆఫర్ ఉంటే అందుకెళ్ళి 7 మంది మాత్రమే తన వంతు ఇండివిజువల్ సబ్సిడీగా 20,000 ఇవ్వడం జరిగింది. మిగతా 80,000 గవర్నమెంట్ తరఫున 100% సబ్సిడీతో ₹1,00,000 ఒక్కొక్కరికి ఈ మిషన్లు వాళ్ళకి శ్రమ తగ్గుతుంది. అంత మిషనరీలో కూడా మంచి మాడ్యూల్లో ఒక ఆకర్షణమైన రంగుల్లో దీపంతలు కానివ్వండి, కుండలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనము బయట ఇప్పుడు మార్కెట్లో ఏదైతే అమ్ముతున్నారో ఆ రకంగా ఈ మిషన్లు కూడా వస్తాయి అని నేను ఇందులో బెనిఫిషరీస్ ఉన్నారు. ఇప్పుడు గౌరవ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. దాని ఫలితమే ఈరోజు మాకు అధునాతన పరికరాలు గవర్నమెంట్ నుండి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మేము అక్కడ ట్రైనింగ్ తీసుకొని వచ్చిన తర్వాత మన రాములవారి టెంపుల్ ఆడ 150 మంది దాకా మినిమం అందరికి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. సార్ ఎమ్మెల్యే సంజయ్ గారి విజ్ఞప్తి ఏంటంటే వారికి సుతం సంవత్సరము 6 నెలలు వారికి సుతం ఈ అధునాతన పరికరాలు అందే విధంగా మీరు కృషి చేయాలని మా కోరిక తెలియజేయాల్సిన అవసరం. 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో గల శ్రీ రామానంద తీర్థలో 5 రోజులు ట్రైనింగ్ చేయడం జరిగింది. ఒక డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి ఫస్ట్ దబాగా 5 తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఒక 5 మొత్తం 10 మందికి ట్రైనింగ్ ఇస్తే మేము మళ్ళీ 10 మంది వచ్చిన తర్వాత ఇక్కడ 150 మందికి ట్రైనింగ్ ఇచ్చింది 3 రోజులలో. ఇప్పుడు అప్పుడే మాకు గవర్నమెంట్ చాలా తెలియజేయడం జరిగింది ఏంటంటే ఆధునిక పరికరాలు వస్తాయని చెప్పి. ఇప్పుడు మాకు ఈ పరికరాలు ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. తీసుకుపోయి 50 సంవత్సరాలకు పింఛన్ వచ్చే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మన జగిత్యాలలో ఉండలు పెట్టుకొని అమ్ముకోవాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానికి కూడా ఎక్కడైనా వారు స్థలం ఉన్న కాడ స్టాల్ ఏర్పాటు చేసుకునే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు. ఉమ్మడి జిల్లాలోనే లింగంపేట అంటేనే కుమ్మరి కులస్తుల విలేజ్ అనేది అందరికీ తెలుసు. మరి గతం ఒక 60-70 ఏళ్ళకి వెళ్ళి కులవృత్తిని నమ్ముకొని జీవనోపాధిగా బతకడం జరుగుతుంది. మరి మార్కెట్ అక్కడ అమ్ముకొని జీవిస్తుండేవారు. మరి ఈరోజు ఆధునీకరణ వచ్చింది. మరి ఆధునీకరణ మన ఇవ్వడంతో పాటు వారికి నడుము నొప్పి కానీ బ్యాక్ పెయిన్ రాకుండా మిషనరీ ద్వారా మరి కుండలు వేసుకోవడం, దీపాంతలు చేసుకోవడం, ఇట్లాంటి అవసరాలు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇట్టి కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన కుల బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, సార్ మీ యొక్క ఒక విన్నపం ఎందుకంటే ఇక్కడ చాలా ఒక 25 మంది మెయిన్గా ఇవే వృత్తి చేస్తూ ఉంటారు. మళ్ళీ యువత కూడా దీని మీద ఆకర్షితులై కనుక ఒక స్టాల్స్ ఏర్పాటు చేసినట్టయితే ప్లాస్టిక్ వాడకం కూడా తగ్గుతుంది. మట్టి పాత్రలలో కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుండి ఉమ్మడి జిల్లా ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది కనుక వేరే విలేజ్లలో తక్కువ చేస్తారు. లింగంపేట అనేది మట్టితోటి తయారు చేసే వస్తువులుగా ఉన్నది కనుక ప్రత్యేక దృష్టి పెట్టి మీరు చొరవ తీసుకున్నట్టయితే మన లింగంపేట ప్రజలు మీకు ఎల్లవేళ అండగా ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనకు ఇంతకుముందు ట్రైనర్ల కొరకు మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మన రాష్ట్ర నాయకులు తీసుకెళ్ళి ఇది తెలవడం మన మిషన్ ట్రైనర్ల గురించి మన రాష్ట్ర నుంచి చేయడం జరిగింది. దాని కొరకు మన సంజయ్ కుమార్ సార్ దృష్టికి కూడా ఇక్కడ కూడా మేము ఆ రోజు కూడా తీసుకెళ్తే కూడా మట్టి వినాయకుల గురించి ప్లస్ మిషన్ల గురించి కూడా అన్నీ తెలియజేస్తే కూడా సార్ కూడా దానికి కూడా మాకు బాగా సహకరించారు. అలాగే మన
అలాగే మన ప్రతి ఒక్క విలేజ్ కల్లా మన సంఘ భవనాల కొరకు మన సంజయ్ సార్ గారు ఎంతో సహకరించారు. కాస్తో కూస్తో అన్నట్టుగా విలేజ్ని బట్టి మళ్ళీ ఇటు చూసుకున్నటువంటి ఈ ఊరే కానీ ప్లస్ సంగంపల్లి కానీ మన చలియలు కానీ మోరపల్లి కానీ పొలాస కానీ మన రాయికాల్ కానీ పీర్పూర్ కానీ ఇట్లా ఎన్నో విలేజ్లకు కూడా మన సారు మన కులం కొరకు చాలా కష్టపడి మనకు చాలా నిధులిప్పించారు. ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా మన కులాన్ని దృష్టిలో పెట్టుకోలేదు. ఒకప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మన వచ్చిందంటే సారీలు మధ్యలో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మనకి ఏం ఇవ్వలే, ఏం చేయలే. అప్పుడు తెలుగు ప్రభుత్వం ఉన్నప్పుడు సారీలు ఇచ్చింది అవి అప్పుడు. మళ్ళీ ఇప్పుడు మన సంజయ్ సార్ మనకు ఎమ్మెల్యే అయిన తర్వాత మనకు ఇవన్నీ ఈరోజు రావడం జరిగింది. అయ్యా సార్ మీరు కూడా ఒకటి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు జిల్లా లోపల సంఘ భవనం అంటూ లేదు, మేము ఏడా మీటింగ్ పెట్టుకోవాలంటే ఇట్లా తమరిచ్చిన బిల్డింగ్ల లోపల ఇట్లా పెట్టుకుంటున్నాం, ఏదో చిన్నగా మాట్లాడుకుంటున్నాం, మాది చిన్న కుటీరం అటువంటి కుమ్మరి సంఘం కాబట్టి దయచేసి మాకు కూడా జిల్లా లోపల ఒక 10 గుంటల స్థలం చూసి ఆడ సంఘ భవనం కోసం మాకు కొద్దిగా దృష్టి పెట్టి మాకు కేటాయించాలని మరీ కోరుకుంటున్నాం. అలాగే మళ్ళా మేము కుండలమ్మ మనం పేస్తారు రోజు మా వాళ్ళు అంగడికి వెళ్తారు సార్. అక్కడ వెళ్తే కూడా అక్కడ మాకు కుండలు తీసుకుపోవాలంటే ట్రాలీలో దాంట్లో తీసుకుపోయి అక్కడ పెట్టుకోపోయాకే ఇటుక తీసుకుపోయి 20-30 తీసుకపోతే అందులోకి ఒక 10 పలిగిపోతున్నాయి సార్. పలిగిపోతే మళ్ళీ ఇటు తీసుకురావాలంటే మళ్ళీ 10 పలిగిపోతున్నాయి. కాబట్టి దయచేసి అక్కడ కూడా వారికి రూమ్ మాకు చూయించి మిగిలిన కుండలను మేము రాగా అక్కడ పెట్టుకోవడానికి కోసం కూడా సార్ అక్కడ అంగడిలో రూములు మా కోసం ప్రత్యేకంగా దాన్ని కేటాయించాలని కోరుకుంటున్నాం సార్. అలాగే మా వాళ్ళు వంగి సార్ ఇట్లా నడుమంతా అదైపోతుంది కాబట్టి వాళ్ళకు కూడా దయచేసి తమరు సీఎం దృష్టికి తీసుకెళ్ళి పిచ్చిని వచ్చేటట్టుగా చేయాలని మా సంఘం తరఫున సార్ నేను కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు సార్. ఈరోజు లింగంపేట గ్రామంలో కుమ్మరి సంఘ సభ్యులకు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన శాసనసభ్యులు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారికి వారి పనులు చేసేటప్పుడు ఏ విధమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్న విషయాలను ముందు నుంచి కూడా గుర్తించి వారి కులవృత్తులకు చేదోడు వాదోడుగా ఉండాలని, వారి ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవాలి. ఆ ఉద్దేశంతో ఈ మిషన్ల పంపిణీ కార్యక్రమం ముందు పెట్టుకున్నది. ఎందుకంటే అందరం వ్యాపారాలు ఉద్యోగాలే అందరికీ రావు, తప్పనిసరి కూడా కుల వృత్తుల మీద కూడా ఆధారపడి ఉండాలి. ఎందుకంటే వీటి ద్వారా ఆరోగ్యాన్ని కూడా మట్టి ద్వారా తయారయ్యే పాత్రలు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. మిగతా లోక పాత్రల కన్నా ఇవి అన్ని రకాల మంచిది. ఇట్లాంటి ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం ఇంకా ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని అన్ని రంగాల కుల వృత్తులను కూడా ప్రోత్సహించే విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన ఉంటుంది. మన నియోజకవర్గంలో కూడా అన్ని కుల సంఘాలకు భవనాలు ఉండాలి. వారు కూడా వారి వృత్తులకు సంబంధించి ఇతరత్ర చర్చించుకోవాలి, అందరూ ఒక్క కాడ ఉండాలి అనే ఉద్దేశంతో దాదాపు అన్ని సంఘాలకు కూడా సంజయ్ సార్ ఎన్నో నిధులు సమకూర్చి భవనాల నిర్మాణానికి కృషి చేస్తున్నారు. మనకు కూడా ఇక్కడ డిఎంఎఫ్టీ నిధులతో ఈ షెడ్యూల్ నిర్మాణం మన సంజయ్ సార్ గారే చేయించారు. ఈ విధంగా అన్ని రకాల ఎప్పుడు అండగా ఉంటూ సంఘాలను అభివృద్ధిగా ఉంటే వ్యక్తి అభివృద్ధి అయితేనే సంఘం అభివృద్ధి అయితే, సంఘం అభివృద్ధి అయితేనే రేపు రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. ఈ ఉద్దేశంతో అన్ని రంగాలు ప్రోత్సహించిన ఉద్దేశంతో సారు కృషి ఉంటుందని చెప్పి భావిస్తూ, ముఖ్యంగా ఈనాడు మా షాదివాన సంఘ సభ్యులు మనం గ్రామీణ భాషలో కుమ్మరి సంఘం వారు అంటాం. వారు ఏదైతే పనిముట్లు ప్రభుత్వ పక్షాన 80% సబ్సిడీతో అంటే 20,000 కడితే ₹1,00,000 విలువ చేసే పనిముట్లు పొందుతున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా ఇదివరకు కూడా కొన్ని చేయడం జరిగింది. దాదాపు 10 మందికి అప్పుడు శంకర్ ఇంటికి పోయినాం. ఇదివరకు కూడా కొందరికి వచ్చినాయి. మా శంకర్ ఇక్కడ
సో ఇంతకుముందు తమ్ముడు సీన్ చెప్పినట్టు ఈ కుండలు అనేటి లేదా మట్టి పాత్రలు ఏవైతే మనం ఈవెన్ సామాన్య చిప్పకలు దీపాలు కుండలు కలర్ కుండలు కావచ్చు వంట చేసుకునే కుండలు కావచ్చు ఇవన్నీ కూడా మన భారతదేశ సంస్కృతికి నిదర్శనం అని చెప్పి తెలియవచ్చు. ఈ మట్టి కుండలు కానీ ఇవన్నీ కానీ విదేశాలలో అంతగా కనబడదు. మన దగ్గరనే ఎక్కువ ఉంటాయి. కొన్ని దేశాలు తిరిగిన మన దగ్గర కూడా ఎలా చదువుకున్న పిల్లలు పని కోసం వేరే వేరే దేశాలలో పోతుంటారు. ఎక్కడికి పోయినా వేగం. కానీ మన దగ్గర కొన్నిసార్లు హోటళ్ళలో పోతే కావచ్చు ఈ మట్టి పాత్రలు అనేటి మన సంస్కృతికి ఒక నిదర్శనం. భారతీయ సంస్కృతికి కావచ్చు, ముఖ్యంగా మన అన్ని మాత్రం వార్త కావచ్చు తెలియదు కానీ హిందూ సాంప్రదాయాల ప్రకారం అయితే ఎక్కువగా మనం దీన్ని వాడుతూ ఉంటాం. ఇక లింగంపేట మన కుమ్మరి కుటుంబాల గురించి నాకు తెలియదు కాదు. ప్రతి వారం అంతగా పోవడో వచ్చడో మంచికి చెడు అంతగా మా గ్రామానికి మన లింగంపేట పెద్దలకు మా పెద్దలకు చాలా సంబంధాలు. ఆ తర్వాత నేను డాక్టర్ ఉన్నాకనైతే ఊరు కింద లెక్క పెట్టుకుని అంబారిపేట కానీ అంతర్గా ఈ 3 ఊళ్ళు సంతూరు లెక్కగా అనిపించడం తప్ప వేరే కదా రావడం కూడా ఈ 4 ఊళ్ళు. ఎప్పుడు అంతరాలకు వస్తే సగం దూరం వెనకొచ్చారంటే పాతమాగడ కంటే సరిగ్గా సగం ఇక్కడ ఉంటుంది రోడ్డు మీద. ఆ తాతం వచ్చినారంటే సగం వచ్చినట్టు ఎట్లా మంది వస్తాయి. అప్పుడు పెద్ద పని కాదు రాకపోవు. తర్వాత కూడా రాజకీయాలకు వచ్చినాక వివిధ సందర్భాల్లో ఈ ఊరికి వెళ్ళకుండా 3 సార్లు వచ్చి ఉంటారు. 100 సార్లు ఖచ్చితంగా వచ్చి ఉంటారు. శుభ అశుభ కార్యాలు కావచ్చు, ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలకు కూడా వచ్చినాం. అందుకే శంకర్ యాదవ్ గారి ఇంటికి కూడా పోయినాం, చూసాం. మరి ఈరోజు ఒక 7 యూనిట్లు మంజూరు తెచ్చారు. వారు చెప్తా ఉన్నారు స్వామి రామానంద తీర్థ పోచంపల్లిలో ఉన్న ఇన్స్టిట్యూట్లో ఈ చేతి పనుల పైన ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు నేర్చుకుని వచ్చిన 7 కూడా ఈ మహేష్ కావచ్చు, మైపాల్ కావచ్చు, ఇంకా అందరూ మాస్టర్ ట్రైనర్స్. వీళ్ళు వేరే వాళ్ళకు నేర్పాలి. నేర్పిన తర్వాత మళ్ళీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది రాజకీయ వేదిక కాదు, కానీ మళ్ళీ కుల వృత్తులను చదువుకున్న వాళ్ళు చదువుకోవడానికి పోతారు. చదువుకోవడం కోసం అన్ని స్కూల్ గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇంగ్లీష్కు బాగా ఆదరణ పెరిగింది. గురుకుల పాఠశాలలు ఎక్కడ లేని విధంగా మనం స్టార్ట్ చేసాం. జగిత్యాల నియోజకవర్గానికి అదనంగా మళ్ళొకటి మంజూరు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు. బీసీ స్టడీ సర్కిల్ వచ్చింది. ఈ రకంగా విద్య వైపు, ఉద్యోగాల వైపు పోయేవాళ్ళు పోతారు. లేని వాళ్ళకు కులవృత్తులు ప్రోత్సహించడానికి ఇప్పుడు మనం చెప్పినట్టు శాలివాహన కులస్తులకు కుండలు చేయడం నేర్పడమే కాదు, దీపాలు చేయడం నేర్పడమే కాదు, వాటికి సబ్సిడీలో ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడడానికి వాళ్ళు 80,000 రూపాయల సబ్సిడీ తోటి వస్తున్నారు. అదేవిధంగా మన దగ్గర యాదవ్ ఉంటారు, మీరు చూసి వాళ్ళకు కూడా గొల్లు చేయడం జరిగింది. గంగపుత్రులు ఉంటారు, చెరువులు తవ్వి చెరువులు నింపే కార్యక్రమాలు చేసి ఉచితంగా చేపలు ఇస్తా ఉన్నాం. నాయి బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఇవాళ కరెంటు ఫ్రీ ఇచ్చినాం. మన రజకులు ఇస్త్రీ చేస్తాం, లాండ్రీలో ఫ్రీ ఇచ్చినాం. ఇదే సాయిబాబా గారు నా చేతుల మీద విశ్వబ్రాహ్మణులు ఉంటారు, అవసరాలు ఉంటున్నాం. వాళ్ళకు కూడా 1,00,000 రూపాయలు మేము వేణుగోపాల స్వామి గుడి ముందర పోయి ఇచ్చి రావడం జరిగింది. ఈ రకంగా ఈ ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడే కార్యక్రమం. రెండవది సంక్షేమంలో కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, పిల్లలు కాలేజీలో చదువుకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, వ్యవసాయం చేసుకుంటే రైతు బంధు, దురదృష్టమై చనిపోతే రైతు బీమా. చాలా మంది బీడీ కార్మికులు ఉంటారు, మామూలు కూడా ఉన్నాగా బీడీ కార్మికులు. భారతదేశంలో ఎక్కడ లేదు, వాళ్ళందరికీ పెన్షన్. మొన్న కూర్చొని జగిత్యాల నియోజకవర్గంలో
అసలు ఎంతమంది ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారని చెప్పి లెక్క రాస్తే ఆఖరి కనిపించింది ఏంటంటే ఇతరాత్రి ఎవరికి లబ్ధి పొందుతుందో ఎత్తుకెళ్తే ఒక 5% కూడా వెళ్ళేటట్టుగా రావట్లేదు. అంటే 2016 పెన్షన్కి పెడితే కాలేజీల ఫీజు రీయింబర్స్మెంట్ అంటే ప్రతి వర్గాన్ని ఇలా ఆడుకుంటుంది. ఇంతకుముందు తమ్ముడు చెప్పండి, ఒకప్పుడు చేతుడు చేసేవారు మన వారు కూడా. మరి శారీరకంగా అప్పుడంతా మరి మన బలం లేక అదే జీన్స్ అదే తాతల మనలో మనం కానీ సహజంగా మార్పులు యాంత్రీకరణకు ప్రపంచమే అలవాటు పడదు. దాంట్లో తప్పేం లేదు. ప్రపంచమే యాంత్రీకరణ దిక్కుపోయింది. ఏ దేశాలైతే యాంత్రీకరణ దిక్కు ముందు పోయాయో అవి చాలా అభివృద్ధి అయింది. ఎవరైతే ఇంకా గంతే గక్కనే ఉందాం అనుకుంటే వాళ్ళకి వెనుకబడ్డాం. దాంట్లో మనకు వెనుకబడ్డాం. ఇప్పటికైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చూడంగా నడుచుకుంటూ ఈ కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఒక్కటేదంటే దీనివల్ల ఈ నడువులపై కాదు, ఉత్పత్తి పెంచుకోవచ్చు. 5 నిమిషాల్లో చేసేది నిమిషాల్లో చేయవచ్చు. ఒక గంట 2 కూడా చేసేది 20 కూడా చేసుకోవచ్చు. ఆ విషయంలో మనం ఈ మిషన్ అనేది అవసరం. మీ తాతలు గట్టలు మీ మనవాళ్ళు భక్తులు అనే నడువులు ఆడుకుంటూ కానీ స్పీడ్గా చేసుకోవచ్చు. జనాభా పెరిగింది. శ్రీనివాస్ చెప్పినట్టు ప్లాస్టిక్ అనే మహమ్మారి మన పర్యావరణాన్ని కబలిస్తున్నది, మన సృష్టిని దెబ్బతీస్తున్నది, మన సంస్కృతిని దెబ్బతీస్తున్నది. ఇగో ఇటువంటి సందర్భంలో మట్టి పాత్రలు కావచ్చు, మట్టి దీపాలు కావచ్చు, మట్టి కూడలు కావచ్చు, మట్టితో చేసే రకరకాల పాత్రలు మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనం కూడా రేపటి నాడు మట్టిలో కలిసిపోయేవాళ్ళు. ఈ భూతల్లి, ఈ భూమాత బిడ్డల మనందరం కూడా. కాబట్టి ఆ భూమిని రక్షించుకోవాలంటే పాలసీ బంద్ పెట్టాలి. మీరు అందరూ కూడా చూసి కావచ్చు, పట్టణ ప్రతి పల్లె ప్రతి పాలన ప్రతిరోజు మీ చెవులు చిల్లు కావచ్చు. సాయంత్రం టీవీ చూస్తే ప్రతిరోజు నేను అదే చెప్పిన, ప్లాస్టిక్ రహితంగా ఉండాలి. మరి ఇక్కడ పెద్ద ఎత్తున మా షాజీవాల సోదరులు కాబట్టి ప్లాస్టిక్ రహిత జైత్యాలు అన్నాం. అనుకున్నంత సాధ్యమైతే లేదు. ఈ 10వ వార్డైన లింగంపేట నుంచి మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమాలు ఇక్కడ ప్లాస్టిక్ నిషేధించండి. ఫంక్షన్ హాల్లో అసలు ప్లాస్టికే వాడరు. అయితే పేపర్ లేకపోతే మట్టి ఉండదు, లేదా ఆకులు విస్తరాకులు రూపాయి ఎక్కువైతే అవుతుంది. 3 రూపాయలకు ప్లాస్టిక్ దొరుకుతాడు ప్లేట్, 6 రూపాయలకి దొరుకుతాడు. మనం 100 రూపాయలు పెట్టి భోజనం తింటాం, 3 రూపాయలు ఎక్కువ పెడతాం, అవుతుందా? కానీ మన ఆకు మన భూమిలో కలిసిపోతుంది. ఈ విషయాలు అందరూ కూడా ఆలోచించాలి. స్టీల్ గ్లాసులు పెట్టుకుంటే మనకు ఏం నష్టమైంది? ఖచ్చితంగా స్టీల్ గ్లాసులు స్టీల్ ప్లేట్ కొని పెట్టాలి. అటే కట్టుకోవడం కదా, ఎక్కడికి కట్టుకో తినలేదా? ఇప్పుడు ఫేషన్ అయిపోయింది, ఇట్లా తీసుకుంటా వారేసాడు. అవన్నీ తీసుకుపోయి డంపింగ్ యార్డ్ అది తీసుకొచ్చి మన రైల్వే స్టేషన్ దిక్కుపోతే ఎక్కడెక్కడో తీసుకుపోయి ఆ వారైతే గెలుచున్నది. మరి ఈ రకంగా పర్యావరణ కాపాడుకోవాలి. చివరిగా అతి ముఖ్యమైన విషయం మీరు అడిగింది, ఇవి మార్కెటింగ్ చేసుకోవడానికి అంటే అమ్ముకోవడానికి ఒక స్థలం కావాలన్నారు. ఖచ్చితంగా నేను కలెక్టర్ గారితో దీన్ని ప్రత్యేకంగా ఆలోచిస్తానని చెప్తాను. ఎందుకంటే మీరు అడిగింది మీకోసం కాదు, మీరు చేసే పని ఈ సమాజానికే లాభమవుతుంది, ఈ సృష్టికే లాభమవుతుంది, ఈ పర్యావరణానికే లాభమవుతుంది. కాబట్టి తప్పకుండా దీనికి ఒక అనువైన స్థలాన్ని చిన్నదో పెద్దదో చేయించి దానికి షెడ్ కూడా నేను నా ఎమ్మెల్యే ఫండ్కి వేయించిస్తాను చెప్తున్నాను. జై జై తెలంగాణ, భారత్ మాతాకి జై, బోలో స్వతంత్ర భారత్ కి. జిల్లా అధ్యక్షుడు